హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు నేను అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అయిన ప్యాన్ కేక్స్ రెసిపీ చేసి చూపిస్తాను. ఈ ప్యాన్ కేక్స్ని మనం ఈజీగా తయారు చేయవచ్చు. పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదాను వేస్తున్నాను. అదే కప్పుతో 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ మంచి బ్రాండ్ అయితే ప్యాన్ కేక్స్ బాగా పొంగుతాయి. లేకపోతే ప్యాన్ కేక్స్లో బేకింగ్ పౌడర్ వర్క్ అయిందో లేదో మనకు అర్థం కాదు. ఈ ప్యాన్ కేక్స్లో మనం ఎగ్ వేస్తాం కదా, ఆ స్మెల్ పోవటం కోసం మంచి వాసన రావడానికి 4-5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఒక గుడ్డుని కూడా పగలకొట్టి వేసేసుకుంటున్నాను. అలాగే ప్యాన్ కేక్స్ చప్పగా ఉండకుండా 3 లేదా 4 టీ స్పూన్ల షుగర్ను కూడా వేసుకోవాలి. 4 టీ స్పూన్ల బటర్ను కొంచెం వేడి చేసి అది కూడా పోసేసుకుంటున్నాను. సాల్టెడ్ బటర్ని మాత్రం వేసుకోవద్దు, అన్సాల్టెడ్ బటర్ని మాత్రమే వేసుకోవాలి. లేకపోతే ప్యాన్ కేక్స్ ఉప్పగా వస్తాయి. ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొంచెం పించ్ మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నాను. విస్కర్ని తీసుకొని ఉండలు లేకుండా ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఈ మిక్చర్ అంతా బాగా కలిసిపోయేలా మాత్రమే కలుపుకోండి. ఎక్కువసేపు దీన్ని ఓవర్గా కలిపితే గ్లూటెన్ ఫామ్ అవుతుంది. అలాగే ప్యాన్ కేక్స్ గట్టిగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని మూత పెట్టేసుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే బేకింగ్ పౌడర్ వేసాం కదా, ఇది బ్యాటర్లో కలిసిపోయి కొంచెం పొంగటానికి. 15 నిమిషాల తర్వాత చూడండి, బ్యాటర్ ఇలా పర్ఫెక్ట్గా తయారైంది. ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మందంగా ఉండే ఇనుప కడాయి కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ ఏమీ మారదు, కానీ పైన ఉండే లేయర్లో మాత్రం డిఫరెన్స్ వస్తుంది. ఇనుప కడాయిలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. కొద్దిగా బటర్ తీసి ఇలా పూసేసుకొని ఒక గరిటె నిండా బ్యాటర్ని తీసి పోస్తున్నాను. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో ఈ ప్యాన్ కేక్స్ బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటుంది, కాబట్టి మనం పోయగానే స్ప్రెడ్ అవుతుంది. మనం దాన్ని దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాటర్ని పోసాక ఇలా బబుల్స్ లాగా వస్తుంది. 1 నిమిషం తరువాత బబుల్స్ రావడం ఆగిపోయాక ఇంకోవైపు టర్న్ చేసుకుని 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. మీరు చిన్న ప్యాన్ కేక్స్ చేయాలనుకుంటే 1/2 గరిటె మాత్రమే పోసుకోవచ్చు. అలాగే కొంచెం గట్టిగా ప్యాన్ కేక్స్ రావాలి, బ్యాటర్ ఇంకొంచెం థిక్గా ఉండాలనుకుంటే 1/2 కప్పు మైదాని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్యాన్ కేక్ని కూడా ఇంతకు ముందులాగే ముందు బటర్ రాసేసి పోస్తున్నాను. ఇది కూడా సేమ్ అలాగే బబుల్స్ లాగా వచ్చి ఆగిపోయాక ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్యాన్ కేక్స్ అయిపోయాక సర్వ్ చేసుకుంటున్నాను. మామూలుగా ప్యాన్ కేక్స్ని మ్యాపిల్ సిరప్తో తింటారు. నాకు ఇక్కడ చాక్లెట్ సిరప్ ఉంది కాబట్టి దాన్ని అలాగే కొంచెం హనీని కూడా పోసేసి బనానాతో సర్వ్ చేస్తున్నాను. ఎప్పుడు నార్మల్ బ్రేక్ఫాస్టే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా. ఈ ప్యాన్ కేక్స్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.